చెప్తున్నా, నిన్న మొన్న నేను వింటున్నా, ఇంటింటికి వచ్చి నీకు అది ఇస్తాం ఇంట్లోపలికి వస్తున్నారు. వీళ్ళెవరండి ఇంట్లోపలికి రావడానికి? ఇంట్లోపలికి రావడమే కాకుండా మీ వివరాలు ఎదుర్కొంటున్నారు. కళాన్ని మీ వివరాలు ఎక్కడ చెప్తున్నారంటే మీ ఆయనకి ఏమన్నా వేరే సంబంధం ఉన్నాయా? ఉందా అంటే కొంపల్ని కూల్చే మార్గం ఇదెక్కడ నాకేం అర్థంగా నీకేం సంబంధం? మగవాళ్ళైపోయి మీ ఆడబిడ్డలు ఏమైనా బయట వెళ్తున్నారా? నీకేం సంబంధం? చెప్పుతో కొట్టడం లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఇది ఏంటి వ్యవహారాలు? తప్పుగా వ్యక్తిగత గోప్యం మన విషయాలు ఎవరు చర్చగొట్టాలో మీరు చెప్పండి. ఎవరు చర్చగొట్టాలో? ఈ 2 నెలల్లో 34 మంది ఆడవాళ్ళు ఉన్నారు. వ్యక్తిగత గోప్యం అంటారు. వ్యక్తిగత గోప్యంలోకి చేస్తున్నాడు, సంసారాలు నాశనం చేస్తున్నాడు. ఎవడు వల్ల సంసారాలు నాశనం అనేది? నీ వల్ల ఇప్పటికీ నీకు పిల్లనిచ్చిన సంసారం ఇంకా తేరుకోలేకపోతుంది, ఇంకా బయట వల్ల ఎంతమంది జీవితాలతో మీరు ఆడుకున్నారు. ఒకడు చూస్తే కిడ్నాపులు చేస్తామంట, పవన్ కళ్యాణ్ వాలంటీర్లు అంట, కిడ్నాపర్లు అంట, ఆడవాళ్ళందరూ మిస్ అయిపోయినారంటే అది వాలంటీర్లు అంట. అరే దరిద్రం నాయలారా, అసలు వాలంటీర్ల డ్యూటీలు ఏంటి, వాళ్ళు చేసే పని ఏంటి? ఇవన్నీ కూడా ఇంకా అవుతుంది. వీళ్ళు మనిషి జన్మ ఎత్తినారా, ఇంకేం జన్మ ఎత్తినారా? ఎగ్జామ్స్ మొత్తం మీ వాళ్ళందరినీ పెట్టుకొని ఇష్టానుసారంగా చేస్తారా? మీరు పేపర్ లీక్ చేస్తారా? సమాధానం చెప్పాలి. కనీసం పేపర్ లీక్ అయిన తర్వాత మరలా మీకు చిత్తశుద్ధి ఉంటే ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలి. ఎందుకు కండక్ట్ చేయలేదు? ఇలాంటి ఏది చూసినా ఒక నిన్న మొన్న చూశాను, ఆ విలేజ్ వాలంటీర్ వాళ్ళతో పెద్ద ప్రమాదం వచ్చి పడింది. ఒక అమ్మాయిని ఆయన వాంఛ తీర్చమని ఇంకొక అమ్మాయిని తీసుకురమ్మని ఆవిడ కన్విన్స్ చేయండి. ఈ అమ్మాయిని నేనెక్కడ చేస్తాను ఆ పనులన్నీ, నేను ఇన్ని పనులు చేయనంటే ఆ అమ్మాయిని కొట్టడం, ఆ అమ్మాయి తిరిగి కొట్టడం, ఆ అవమానం భరించలేక ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుని చనిపోయే పరిస్థితి. ఇలాంటి అఘాయిత్యాలు ఎందుకు జరగదో చెప్పలేదు. ఎవరు అడిగారంటే మిమ్మల్ని వాలంటీర్స్ మీ కార్యకర్తలకే? మరి ఎవరు అడిగారా? ఏంటి లాభం? లాభం ఉంది దాంట్లో. 5,000 రూపాయలతో మీరు ఏం ఉద్యోగం? అది గోనె సంచులు మోసే ఉద్యోగం, బియ్యం సంచులు మోసే ఉద్యోగం. మేము పెద్ద ఎత్తున చేసేవారు కథగా మాట్లాడతారా? మీరు వీళ్ళు పోయి చేసే పనులు ఇలాంటి తప్పుడు పనుల. ఎప్పుడంటే అప్పుడు ఇళ్ళకి వెళ్ళడం, డిస్టర్బ్ చేయడం, ఏ టైం మగవాళ్ళు ఉండరు, వెలుగు చదువుకోవడం. ఇదే కదండి. ఇంత నీచమండి. వీళ్ళని చూస్తే ఎంత బాధేస్తుంది, ఆవేదన వస్తుంది, ఆవేశం వస్తుంది. ఆ అమ్మాయి ఒక్క మాట మాట్లాడారు కాంగ్రెస్ నాయకులు అమ్మాయి గురించి. ఎందుకు మాట్లాడరు? లెక్కలేదా ప్రాణం అంటే? ఇవన్నీ జరుగుతున్నాయి. ఇంకా మా పార్టీలు కూడా చూస్తున్నారు, అవి కూడా ఉన్నాయి. ఇంకా వీళ్ళు ఏమనుకుంటున్న ఆంబోతుల మేరగా ప్రజల మీద పడిపోయి అటు ప్రజలు తెలుగుదేశం వాళ్ళని నాశనం చేస్తే, అటాక్ చేస్తే, ఒకవేళ పేపర్లు కానీ టీవీలు కానీ వేస్తే వాళ్ళ మీద కూడా చర్యలు తీసేసుకొని క్లోజ్ చేసేస్తే వీళ్ళ ఆగడాలు సాగుతాయనుకున్నారు. కానీ మీ ఆగడాలు సాగు. ఇష్టానుసారంగా మీరు ప్రవర్తిస్తే దానికి మూల్యం చెల్లించుకోవడం తప్పదు. ఇక్కడ మీకు భయపడే వాళ్ళు ఎవరు లేరు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం. రోడ్లలో బొంగరాలు కట్టుకుని తిప్పినది కూడా వీళ్ళ కొడుకు కాదా? వాలంటీర్లు తిప్పినది. సచివాలయ ఉద్యోగులందరూ వీళ్ళున్నారు చాలా మంది. మీరందరూ పేపర్లు లీక్ అయింటే రాష్ట్రం పాస్ అయినారా? వీడు చూసేది